మాట్లాడకో. మోసం, మళ్ళీ మోసం చేస్తున్నావు కదా నన్ను. ఏం మాట్లాడుతున్నారండి? అవును, నువ్వు నన్ను మోసం చేశావు. నీకు అలవాటే కదా ఎప్పుడు నీ గురించి ఆలోచించడం తప్ప నా కోసం ఒక్కసారైనా ఆలోచించావా? అప్పుడు పెళ్లి చేసుకోమని నీ వెంట పడితే మీ అక్క కోసం వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. పెళ్లి చేసుకున్నాక ఇంటికొద్దామనుకుంటే నువ్వు ఇంటి కోడలు అని తెలిస్తే ఎక్కడ మీ అక్క మా అన్నను పెళ్లి చేసుకోదానని అప్పుడే ఇంటికి వెళ్ళొద్దు అన్నావు. మీ అక్క గురించి నిజం చెప్పకుండా దాచావు. ఇప్పుడు మళ్ళీ అక్కకు పెళ్లి అయిపోతుంది, అమ్మ నాన్నలు వచ్చారు కదా అని ముసుగు తీసేద్దాం, ఇక్కడే ఉండిపోదాం అంటున్నావు కదా. లేదండి, ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు? లేదు, ఇదే నిజం. మారు విషయంలో ఇక్కడికి తీసుకొస్తే మా అన్నయ్య పెళ్లి నేను చూడడం కోసం తెచ్చావనుకున్నాను. కానీ నన్ను అడ్డం పెట్టుకుని మీ వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం తీసుకొచ్చావు. నువ్వు స్వార్థపరురాలివి. నీకు నీ వాళ్లే ముఖ్యం. అందుకోసం నన్ను మోసం చేస్తూనే ఉన్నావు. ఏమైందండి మీకు? ఎందుకింత దారుణంగా మాట్లాడుతున్నారు? ఇదంతా మీకోసమే చేస్తున్నానని ఎందుకు అర్థం కావట్లేదు మీకు? వద్దు, నా కోసం ఏమీ చెయ్యొద్దు. ఇప్పటిదాకా నువ్వు చేసిన సాయం చాలు. అన్నయ్య పెళ్లి చూసుకొని నేనే వచ్చేస్తాను. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? పెళ్లి పెట్టుకుని నేనెక్కడికి వెళ్ళిపోతానండి? వెళ్ళిపో. వెళ్ళిపోమ్మని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా? ఇంకా చూస్తావేంటి? వెళ్ళిపో, వెళ్ళిపో. ఏమండి, వద్దండి. అయ్యో, ఏమండి? ఏమైందమ్మా? నువ్వు మధ్యలో రావద్దా హంసా. చూడు, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే మీ వాళ్ళతో ఉండడం కోసం నన్ను కూడా ఇక్కడే ఉంచాలని చూస్తావు. నేనిక్కడ ఉండేది పెళ్ళయ్యేంత వరకు మాత్రమే. వెళ్ళిపో. ఏంది అది బాబు? ఏంది ఆవేశం? మాట్లాడదు హంస. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు, లేదంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. వద్దు. ఏమండి, ఏమండి, ఆగండి. వెళ్ళిపో. వద్దండి. అది బాబు, నేను వెళ్ళిపోవడమే కదా మీకు కావాలి. వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. వెళ్ళిపో. తరణమ్మా. ఏంటి బాబు ఇది?
హంస నువ్వు కూడా వెళ్ళిపో. ధరణమ్మా, ఏంది ఆదిత్య బాబు? ధరణమ్మా, 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 ఆగు ఆగు ధరణమ్మా. ఏందమ్మా, నాని బాబు ఆవేశంలో ఏదో అంటే వెళ్ళిపోతావా? అయినా ఒక్కడిని వదిలేసి ఎట్ట పోతావు? 4 రోజుల్లో పెళ్ళి. ఆ ప్రియం వద ఎప్పుడు ఏం చేస్తుందో తెలీదు. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే ఎన్నాళ్ళు పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఈ పెళ్లి జరగకుండా పోతాది. నువ్వు వెళ్ళొద్దమ్మా. వెళ్ళకపోతే ఈ పెళ్లి ఇప్పుడే ఆగిపోతుందక్క. ఆయన ఎంత ఆవేశంలో ఉన్నారో చూసావు కదా. నేను ఇక్కడే ఉంటే ఏం చేస్తారో ఆయనకే తెలీదు. గొడవ అవుతుందక్క. అన్ని సమస్యలు చక్కబట్టడానికి వచ్చిన నేనే ఒక సమస్యలా మారిపోతాను. నా వల్లే ఈ పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. అయితే మేం మాత్రం ఎందుకమ్మా? మేము వచ్చేస్తాం. లేదక్క, మీరిక్కడే ఉండాలి. మీరు కూడా లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఏం చేయాలో అర్థం కాదు. ఈలోగా ఆయన కోపం తగ్గితే ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇప్పుడు మాత్రం వెళ్ళాలక్క. ఏంది ధరణమ్మా, నువ్వు లేకుండా మేం మాత్రం. అక్క, అంతా బానే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఆయన చూసి లేనిపోని గొడవ. అత్తయ్య వాళ్ళకి తెలిసిపోతుంది. నేను బయటకు వెళ్ళాక ఫోన్ చేసి మాట్లాడతాను. నువ్వు వెళ్ళక్క. అది కాదు ధరణి. అక్క, నువ్వు వెళ్ళు. ఏ లాయరు, ఇక్కడేం చేస్తున్నావు పడుకోకుండా? ఏమండి, నేను ఇక్కడికి వచ్చింది హాయిగా తిని పడుకోవడానికా? పెళ్ళి ఇంకా 2 రోజులు కూడా లేదు. ఆపడానికి మీరేమీ చేయట్లేదు. నేను చేస్తానంటే ఒప్పుకోవట్లేదు. చేసావు కదా 2 సార్లు. ఒకసారి వెనక కాల్చుకున్నావు. ఇంకోసారి మనం వెళ్లే కారుకి ఏకంగా బ్రేకులు తీసి ప్రాణాల మీదకి తెచ్చావు. అక్కడికేదో మీ ప్లాన్లు వర్కౌట్ అయినట్టు. అప్పుడు ధరణి మీద అంత చెప్పినా ప్రేమిస్తున్నాను, మార్చుకుంటాను అన్నవాడు ఇప్పుడు ఇంత చిన్న గొడవకే బయటికి పొమ్మంటున్నాడంటే టాబ్లెట్స్ డోస్ పెంచడం బాగానే వర్కౌట్ అయిందన్నమాట. ఇప్పుడు ఇది ఇంట్లోంచి వెళ్ళిపోతే ఉన్న అడ్డులన్నీ తొలగిపోయినట్టే. పెళ్లిపీటల మీదకి ఎక్కక ముందే శ్రావణిని బయటికి పంపే ఏర్పాట్లు చేస్తాను. ఇప్పటి వరకు ఒక పెద్ద అడ్డుండి ఏ ప్లాను వర్కౌట్ కాలేదు లాయరు. ఇప్పుడే అది పోయింది. ఇప్పుడు ఏ ప్లాన్ చేసినా వర్కౌట్ అవుతుంది. సరే, ఇంతకీ ఆ ప్లాన్ ఏంటో చెప్పండి. గుళ్ళోంచి గాజులు తెచ్చి శ్రావణికి వేశారు కదా, పెళ్ళయ్యేంత వరకు అవి బయటకి తీయకూడదు. ఆ గాజుల్ని మనం కొట్టేశామనుకో పెళ్ళాగిపోతుంది. ఏంటి మేడం, గాజులు పోతే పెళ్ళి ఆగిపోద్ది, పూలు లేకపోతే శోభనం ఆగిపోద్ది అని మీరింకా ఏ కాలంలో ఉన్నారు మేడం? నేను ఒక ఐడియా చెప్తా వినండి. ఈ స్ప్రేని మొహం మీద కొట్టామే అనుకోండి, స్ప్రో కోల్పోతుంది. వెంటనే ఎత్తుకుపోయామనుకోండి, అప్పుడు పెళ్ళాగిపోతుంది కదా. సింపుల్. ఏంటి సింపుల్ నా బొందా? పొరపాటున దొరికామంటే ఇద్దరిని అక్కడికక్కడే కాల్చి చంపేస్తారు.
మా వదిన సెంటిమెంటల్ది. ఆమె సంగతి నాకు బాగా తెలుసు. గాజులు పోగొట్టుకుందని తెలిస్తే పెళ్లి ఆపేస్తుంది. కాబట్టి గాజులు కొట్టేయడానికి ఏదైనా ప్లాన్ ఉంటే అది చెప్పు. ఏముంది మేడం, దానికి కూడా ఇదే మందు. మొహం మీద స్ప్రే చేయటమే, చేతిలో గాజులు ఆక్కోవడం. ఇంతకీ ఇది పనిచేస్తుందా? ఎందుకు పని చేయదు మేడం? కావాలంటే ఇదిగో చెక్ చేసుకోండి మేడం. మేడం 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 పని చేసింది. మేడం అమ్మా, 3 గంటలు స్పృహ లేకుండా పడుకున్నారు మేడం. ఎప్పటికైనా నమ్ముతారా స్ప్రే పని చేస్తుందని? అమ్మా! శ్రావణి మీద ప్రయోగిస్తానని చెప్పి నా మీద ప్రయోగిస్తావా? మీరే కదా మేడం పని చేస్తుందా లేదా అని అడిగారు. అయినా ఆ శ్రావణ్ మీద కూడా ప్రయోగించా, అక్కడ కూడా పనిచేసింది మేడం. టట్టడాయ్. ఇవెప్పుడు కొట్టేశావు? మీరు స్పృహలో లేనప్పుడు. తీస్తే ఏమవుతుందంట? వీళ్ళ చాదస్తాలు. చేతికి గాజులుంటే చిరాకు, నిద్రే పట్టదు. కష్టపడి చేతిలోంచి తీసే శ్రమ కూడా తప్పింది. ఒకవేళ లోపలికి వెళ్ళినప్పుడు స్పృహలోకి వచ్చేస్తే ఎందుకైనా మంచిది.
సరిపోయిందో లేదో ఇంకాస్త కొడదాం. ఎస్ లాయరు, ఇన్నాళ్లకొక మంచి పని చేశావు. రేపొద్దున్న చూడు, శ్రావణిని ఒక ఆట ఆడుకుని వేదవతి చేతే బయట గెంటించేలా చేస్తాను. పూజారి గారు తెచ్చిన గాజులేవి. ఈ గాజులతో కలిపి ఇక్కడే కదా పెట్టాను. ఇక్కడే కదా పెట్టాను. ఎలా మిస్ అయ్యాయి? ఇప్పుడేం చేయాలి? దేవుడా, ఇప్పుడేం చేయాలి? చేతుల్లోంచి గాజులు బయటికి తీయకూడదన్నారు. అసలు పూర్తిగా కనిపించట్లేదంటే ఇప్పుడు అత్తయ్య ఏమంటారో ఏమో. అసలే పట్టింపులు ఎక్కువ. ఏంటి మేడం, ఇంకా గాజు ఎఫెక్ట్ స్టార్ట్ అయినట్లేదు? అది స్టార్ట్ అవ్వకపోతేనే మనం స్టార్ట్ చేద్దాం. శ్రావణి, శ్రావణి, అమ్మ శ్రావణి, ఏంటమ్మా, ఏంటి తెగ వెతికేస్తున్నావు? ఏమన్నా పడేసుకున్నావమ్మా? ఏం లేదు, బెడ్షీట్ సర్దుతున్నాను. గాజులు లేవన్న సంగతి తెలియకుండా ఏం కవర్ చేస్తున్నావే? చూద్దాం ఎంతసేపు దొరకకుండా కవర్ చేస్తావో. కొత్త పెళ్లి కూతురువి, నీకెందుకీ పనులన్నీ శ్రావణి? చేయడానికి పనివాళ్ళున్నారు కదా. సరే, మీ అత్తయ్య గారు రమ్మంటున్నారు, రా. అత్తయ్య రమ్మంటున్నారా? ఎందుకు? పెళ్లి కూతురువి, పెళ్లికి ముందు చాలా పనులుంటాయి. అయినా అత్తయ్య పిలుస్తున్నారనగానే అంత కంగారు పడిపోతున్నావేంటి? కంగారేం లేదు.
నేను రెడీ చేస్తాను, మీరు పదండి. బాగానే ఉన్నావు కదా, ఇంకా రెడీ అయ్యేదేముంది? ఏదన్నా అర్జెంట్ విషయం చెప్పాలని పిలిచిందేమో. ఒక్కసారి వచ్చెళ్తే అయిపోతుంది కదా. పదమ్మా వెళ్దాం. రా రా. రండి. వదినా వదినా. ఏంటి వదినా? శ్రావణి గురించి అడిగావు కదా వదినా. నేనా? ఇదేంటి అత్తయ్య రమ్మనకుండా ఇది రమ్మని పిలిచింది? కొత్త నాటకాలు ఏమైనా మొదలు పెడుతుందా?